హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము భారతి గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, పవన్ కళ్యాణ్ గారికి తీవ్ర అస్వస్థత అలాగే ఫీవర్ వచ్చిందని చెప్పేసి వార్తలు వచ్చాయి. ఆయన్ని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కూడా తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది, మరి ఇప్పుడు ఎలా ఉన్నారు? సో దీని గురించి ఏం చెప్తారు సార్? పవన్ కళ్యాణ్ కి తీవ్రమైన హై ఫీవర్ వచ్చిందని, అట్లాగే దాంతోపాటు దగ్గు కూడా చాలా హెవీగా ఉందని, అందుకని అక్కడ మంగళగిరిలో వైద్యులు హైదరాబాద్ వెళ్ళండి, మీరు హైదరాబాద్ వెళ్ళి టెస్టులు చేసుకోండి అని చెప్పారనేది చెప్తున్నారు. దాంతో ఆయన వచ్చేసాడని. నిజానికి ఆయనకి ఒక 4-5 రోజుల ముందు నుంచి కూడా ఫీవర్ ఉంది. కానీ ఇక్కడ ఇక్కడ జరిగిన ఫంక్షన్ కి అటెండ్ అవ్వాలిగా వచ్చాడు. అప్పుడు కూడా కొంత వర్షం కూడా ఇబ్బంది పెట్టింది అని ఆయన చెప్తున్నారు. గొడుగులు ఉన్నప్పటికీ కూడా ఆ వాతావరణం, చలి, ఆ వర్షం దానివల్ల కూడా ఎఫెక్ట్ అయిందని చెప్తున్నారు. దానివల్ల అయింది. బట్ మళ్ళీ మండే ఆయన అసెంబ్లీకి వెళ్ళాడు. మండే నైట్ కి బాగా ఫీవర్ పెరిగిపోయింది. అప్పటికి కూడా ఆయన మరుసటి రోజు కూడా మంగళవారం కూడా టెలికాన్ఫరెన్స్ లో తన శాఖ అధికారులతో మాట్లాడడం, వాళ్ళకి సూచనలు ఇవ్వడం, గైడ్ చేయడం అనేది కూడా చేశాడు అనేది వాళ్ళ పార్టీ తరఫున ప్రకటన కూడా బయటకు వచ్చింది. అయితే వైద్యులు ఇలా చెప్పారు కాబట్టి ఆయన హుటాహుటిన ఇక్కడికి వచ్చేసాడని. దీన్ని వైసీపీ కూడా ఉపయోగించుకొని 2 రకాలుగా ఇచ్చేస్తుంది. ఒకటేమో అసలు ఈయనకి టెస్టులు, జ్వరం వస్తే టెస్టులే లేవా, అక్కడ టెస్టులు చేసే హాస్పిటలే లేదా, ప్రతిసారి హైదరాబాద్ పరిగెత్తాలా. ఇప్పుడు ఈయన ఈ గవర్నమెంట్ ఏర్పడినాక ఈ 16 నెలల్లో 122 సార్లు హైదరాబాద్కి ఫ్లైట్లో వచ్చాడు, ప్రత్యేక ఫ్లైట్లో. ఇది గవర్నమెంట్ డబ్బులే కదా. అప్పుడేమో జగన్ హెలికాప్టర్లు పోతే వీళ్ళందరూ విమర్శించారు. ఇప్పుడు 122 సార్లు వచ్చాడు. చంద్రబాబు 70 సార్లు వచ్చాడు, నారా లోకేష్ 77 సార్లు వచ్చారు అనేది వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దానికి వీళ్ళు ఏదో ఖండిస్తున్నారు. ఏదేమైనా ఒక వ్యక్తి అనారోగ్యాన్ని ఎగతాళి చేయడం కానీ, దాన్ని గురించి పబ్లిక్ లో డిస్కస్ చేయడం కానీ సరైనది కాదు. యాక్చువల్గా ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు మనం అది త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాలి తప్ప దాని మీద జోకులు వేయడము, దాన్ని ఒక నీచంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతున్నప్పుడు ప్రతిపక్షం మాట్లాడడం అవసరం, లేదని కాదు. కానీ అది టైమింగ్ కూడా ఇంపార్టెంట్. ఆయనకి హెల్త్ సీరియస్గా ఉన్నప్పుడు ఆయనకి మామూలుగా అయితే చాలా మంది మనకు నచ్చిన హాస్పిటల్లో చేసుకుంటారు, మనకు నచ్చిన డాక్టర్ల దగ్గరికే మనం వెళ్తాం. ఇప్పుడు నాకు కంఫర్ట్గా ఉన్న డాక్టర్ దగ్గరికి నేను వెళ్తాను, కానీ ఈయనకంటే కూడా ఆయన బెస్ట్ అన్నా కూడా నాకు ఎందుకో ఈయన దగ్గరికే వెళ్దాం, మనకి అలవాటు అయినాడు, నా గురించి ఆయనకు అంత తెలుసు అనేది ఉంటుంది. అట్లాగే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా కొంత వాళ్ళకి అనుకూలమైన డాక్టర్లు ఉంటారు, అనుకూలమైన హాస్పిటల్స్ ఉంటారు, వాళ్ళతోనే ఆయన కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వచ్చు. కాబట్టి ఆయన హైదరాబాద్కి రావడానికి ప్రిఫర్ చేయొచ్చు. కాబట్టి దాన్ని మనం తప్పు పట్టవలసిన పని లేదు. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్కి కొంత ముందు నుంచి కూడా, ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్కి అనారోగ్యం అని కొట్టామంటే ఎప్పుడు 2 ఏళ్ల నుంచి వస్తా ఉన్నాయి న్యూస్లు. 2023లో ఫీవర్ ఉంది, 2024 అక్టోబర్లో ఆయన కేబినెట్ మీటింగ్ అటెండ్ కాలేదని ఉంది, ఈ నెల ఫిబ్రవరిలో ఆయనకి ఫీవర్ వచ్చింది, తెనాలి సభకి వెళ్ళలేదని ఉంది, మళ్ళీ జూన్లో వచ్చింది అనేది ఉంది, మళ్ళీ ఇప్పుడు వస్తుంది. అంటే కొంతమందికి రికరింగ్, ముఖ్యంగా కోవిడ్ తర్వాత చాలా మందికి ఈ ప్రాబ్లం ఉంది. మళ్ళీ ఫీవర్స్ రావడం, అంటే వాళ్ళ బాడీ వల్నరబుల్ అవ్వడం కావచ్చు, లేకపోతే ఎక్కువగా పనిచేసి ప్రాపర్ రెస్ట్ లేకపోవడం కావచ్చు. పవన్ కళ్యాణ్కి ఏంటంటే సినిమాలు, రాజకీయాలు, తన సొంత వ్యవహారాలు, వీటన్నిటి వల్ల కొంత ప్రాపర్ రెస్ట్ లేకపోవచ్చు, ప్రాపర్ స్లీప్ రాకపోవచ్చు, కొన్ని జాగ్రత్తలు చెప్పినవి పాటించలేకపోవచ్చు. ఇలాంటి వాటి వల్ల మళ్ళీ ఫీవర్ వస్తుంటుంది. రెండోది ఆయన బ్యాక్ పెయిన్ ఒక ప్రాబ్లం ఉంది, స్పాండిలైటిస్ ఉంది. ఈ స్పాండిలైటిస్ ఏంటంటే నువ్వు రోజు రెగ్యులర్గా మేనేజ్ చేసుకుంటూ రావాలి, లేకపోతే స్ట్రెస్ వచ్చినా స్పాండిలైటిస్ వస్తుంది, ప్రాపర్ నిద్ర లేకపోయినా వస్తుంది, ప్రాపర్ పొజిషన్లో నువ్వు కూర్చొని పడుకోకపోయినా వస్తుంది. ఇలాంటి అనేక విషయాలు ఉంటాయి. సో ఆయన ఫీవర్ వచ్చిందని ఎగతాళి చేస్తూ మాట్లాడడం కానీ ఇంకొకటి కానీ కరెక్ట్ అయితే కాదు. ఆయనకేమీ మరి సీరియస్ టైటిల్ పెడుతున్నంత సీరియస్ అయితే కాదు, మామూలుగా వైరల్ ఫీవరు. దానికి సంబంధించి అది ఎలాంటి ఫీవరు ఏంటి అనేది డిఫరెంట్ టెస్టులు చేసుకోవడం. ఈ సందర్భంగా మొత్తం బాడీ ఓవరాల్ గా బాడీ బ్లడ్ టెస్ట్ కావచ్చు, మిగతా ఓవరాల్ గా
కిడ్నీ లివర్ అన్ని కూడా ఒకసారి జనరల్ గా చెక్ చేస్తారు. దీని ప్రభావం ఏమైనా ఉందా, వైటల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చేస్తారు. దానికి సంబంధించి మిగతా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని కూడా డీల్ చేయడం కోసం సమగ్రంగా టెస్టులు చేసుకోమని దానికి ఆయన వచ్చాడు. అయితే ఇప్పుడు కాంటెక్స్ట్ ఏంటంటే, బాలకృష్ణ చిరంజీవిని ఇలా మాట్లాడినప్పుడు ఈయన ఇమ్మీడియట్ గా ఇక్కడికి వచ్చేస్తే దీనివల్ల ఆయన వెళ్ళిపోయాడు. ఒకప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేస్తేమో రోడ్లో పడుకొని నిరసన తెలియజేసిన వ్యక్తి ఇవాళ సొంత అన్నానికి అవమానం జరిగితేమో పోయి బెడ్ మీద పడుకున్నాడు. దీనికి ఏమన్నా ఆయన భాషలో చెప్పాలంటే నాకు ఒక తెక్కు ఉంది, దానికి ఒక లెక్క ఉంది అంటున్నాడు కదా. అలాగే ఈయనకి ఏమన్నా లెక్క ఉందా అని వీళ్ళు పెడుతున్నారు. లెక్క అంటే కొటేషన్ లో పెడుతున్నారు. లెక్క అంటే అర్థం ఏంటి, రాయలసీమలో డబ్బులు అనమాట. అంటే ప్యాకేజీ ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గర ప్యాకేజ్ తీసుకున్నాను వైసీపీ ఎప్పటి నుంచో విమర్శిస్తుంది. అదే దాన్ని ఇప్పుడు కూడా, అంటే ఈయన ప్యాకేజ్ తీసుకున్నాడు కాబట్టి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడని. మరి ఈయన గతంలో మాట్లాడాడు కదా, హోంశాఖకు సంబంధించి మాట్లాడాడు, ఇటు అక్కడ కాకినాడలో సీజ్ షిప్ మాట్లాడాడు, మొన్నటికి మొన్న బోండమ్మ చెప్పినా కూడా గట్టిగా మాట్లాడాడు. అంతకుముందు తిరుపతి లాంటి విషయంలో మాట్లాడాడు, తిరుపతిలో తొక్కిసలాంటి విషయంలో మాట్లాడాడు. అనేక చోట్ల ఈయన చెప్తున్నాడు. ఏమన్నా అమరావతిలో ఎక్స్ట్రా ఎకరాలు 50,000 ఎకరాల దాకా తీసుకోవాలనుకున్నప్పుడు కూడా ఈయన అబ్జెక్ట్ చేసినానని చెప్పాడు టీవీ ఇంటర్వ్యూలో కూడా. కాబట్టి ఏంటంటే, కాకపోతే తగిన స్థాయిలో మాట్లాడలేదు అనేది కూడా వాస్తవం. అంటే ఈ ప్రభుత్వం ఏర్పడినాక ప్రజా సమస్యల మీద ఈయన గట్టిగా మాట్లాడలేదని బహిరంగంగా మేబీ కేబినెట్ మీటింగ్ లో మాట్లాడుతూ ఉండొచ్చు, చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తా ఉండొచ్చు, అవన్నీ చేస్తుండొచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఎప్పుడైనా కోయిలేషన్ ప్రభుత్వం వచ్చేసరికి కొన్ని విషయాలు బహిరంగంగా మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది వీళ్ళకి. కోయిలేషన్ పాలిటిక్స్ లో కొన్ని కాంప్రమైజ్ అవ్వక తప్పదు. ఇప్పుడు చంద్రబాబు కూడా మోడీని వ్యతిరేకించి అనేక అంశాల్లో కూడా బహిరంగంగా మాట్లాడట్లేదు మోడీకి సంబంధించి. ఎందుకు? కోయిలేషన్ పాలిటిక్స్ లో ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్నిట్లో పట్టు విడుపులు ఉండిపోవాల్సి వస్తుంది. ప్రతిపక్షంలో వాళ్ళు ప్రతిపక్షం మాట్లాడిన స్థాయిలో కోయిలేషన్ లో ఉండే ప్రభుత్వ పార్టీలు, పొలిటికల్ పార్టీలు మాట్లాడలేవు. వాళ్ళకు ఉండే సెన్సిటివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే పవన్ కళ్యాణ్ కూడా అలాగే ఆలోచిస్తూ ఉండొచ్చు. కాబట్టి ఆయన ఆరోగ్యానికి దీనికి లింక్ పెట్టి ఆయన ఏదో పారిపోవడం ఏంది? ఆయన ఇక్కడ హైదరాబాదే కదా, హైదరాబాద్ లో మాట్లాడాలనుకుంటే ఎక్కడైనా మాట్లాడచ్చు కదా. అక్కడ ఉంటే మాత్రం ఏం జరుగుతుంది? మాట్లాడకుండా ఆడైనా ఉండొచ్చు కదా. ఇక్కడ ఉంటే ఏంటి, ఆడ ఉంటే ఏంటి? కాబట్టి ఆయన ఏదో ఆయన కన్వీనియంట్ గా టెస్టులు చేసుకోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాడు. దాన్ని కూడా రాజకీయం చేయడం అయితే వైసీపీ కరెక్ట్ కాదు. ఇట్లాంటి వాటి వల్లే వైసీపీకి నెగిటివ్ వచ్చేది. అంటే ఏది మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారు, ఎవరు ఏమనుకుంటారు అనేది విచక్షణ లేకుండా ప్రతిదాన్ని వ్యతిరేకించాలని చెప్పి ఏ ఇష్యూ మీదైనా అలాగే ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఆలోచించుకోవాలి. ఏ విషయాన్ని ప్రజలకి సంబంధించిన విషయాల్లో మాట్లాడచ్చు. కానీ ఒక వ్యక్తిగతంగా ఆయనకు అనారోగ్యం వచ్చినప్పుడు దాన్ని ఫోకస్ చేసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అట్లాగే బాలకృష్ణ చిరంజీవిని ఒక బ్యాడ్ గా మాట్లాడినప్పుడు దానికి ఎందుకు స్పందించలేదు అనేది అడగడం తప్పులేదు. కాకపోతే ఏంటంటే, వైసీపీ పరిస్థితి ఏంటంటే, జగన్ని సైకో అన్నాడు అనేది మాట్లాడట్లేదు వాడు. అదే విచిత్రం. దాని మీద ఫోకస్ ఉండాలి. దాన్ని తగ్గించేసి చిరంజీవిని తీసుకొస్తున్నారు. అక్కడే వాళ్ళ వీక్నెస్ అర్థమవుతుంది. అంటే చిరంజీవి అన్న వాళ్ళ పార్టీలో ఉన్నాడా? గతంలో పవన్ కళ్యాణ్ ఇదే మాట అన్నప్పుడు, మా అన్నకి నమస్కారం పెట్టలేదు, మా అన్న అవమానించాడు అని చెప్పినప్పుడు చిరంజీవి మరి రియాక్ట్ అవ్వలేదు అప్పుడు. సో ఇప్పుడు ఎందుకు అయ్యాడు చిరంజీవి? వైసీపీకి అనుకూలంగా అవ్వలేదు. ఆయనకి ఇబ్బంది అయింది కాబట్టి ఆయన రియాక్ట్ అయ్యాడు. ఆ క్రమంలో ఆయన మిగతా విషయాలు చెప్పాల్సి వచ్చింది. అక్కడ కూడా జాగ్రత్తగా, ఎక్కడ జగన్ నన్ను సాదరంగా ఆహ్వానించాడనో, మంచిగా చూసుకున్నాడని ఈ పదాలు ఎక్కడ వాడలేదు ఆయన. జగన్ విషయాన్ని వచ్చేటప్పటికి చాలా జాగ్రత్తగా పదాలు ఎంచుకొని చిరంజీవి లెటర్లో వాడారు.